అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అల్లాహ్ యొక్క అల్లాహ్ యొక్క రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి శిఖలు కురిపించండి వల్ల ఆమీన్. అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారు. అది ఏమిటంటే, ఒంటరిగా చేసే ప్రార్థన నమాజ్ కంటే సామూహికంగా జమాత్ తోటి కలిసి చేసే నమాజ్కి 27 రెట్లు గొప్ప పుణ్యం లభిస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని బుఖారీ హదీస్ గ్రంథంలో, ముస్లిం హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. అంటే మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదివితే కనుక జమాత్ తోటి ఒంటరిగా చదివేదానికంటే కూడా 27 రెట్ల పుణ్యం దొరుకుతుంది ఒక్కొక్క నమాజ్కి. అల్హమ్దులిల్లా. మరియు ఎక్కడైనా మస్జిద్ దొరకనటువంటి ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడితే కనుక ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా భీకర పెద్ద వర్షం వస్తున్నా, భూకంపాలు వస్తున్నా, వరదలు వస్తున్నా, లేదా ఏదైనా యుద్ధాలు జరుగుతున్నా, అంటు రోగాలు వచ్చినా, అటువంటి ఎమర్జెన్సీ సమయంలో మనం ఇంట్లోనో, ఆఫీస్లోనో, బయట వ్యాపార స్థలంలోనో ఎక్కడొకక్కడ నమాజునైతే విడిచిపెట్టకుండా మనతోటి ఇంకెవరైనా ఉంటే కనుక వారితో కలిసి అప్పటి మందం జమాత్తో అక్కడ చదువుకోవడానికి ప్రయత్నించాలి. పరిస్థితులు చక్కబడ్డాక మళ్ళీ మస్జిద్కి వెళ్ళి చదవడం కోసం ప్రయత్నించాలి. ఏది ఏమైతేనేమి, మరి ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి కొడుకు నమాజ్ చదవాలంటే తండ్రి ప్రార్థనను నడిపిస్తాడు, మరియు కొడుకు అతని కుడివైపున అతనికి అనుసరిస్తాడు. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనం నమాజు చేసేటప్పుడు ఒకటి, ఎక్కువ ఖురాన్ సూరాలు ఎవరికి వస్తాయి, ఎక్కువ ఖురాన్ మరియు హదీసులు ఎవరికి వస్తాయి, వాళ్ళిద్దరిలో అందరికీ సమానంగా వస్తాయి, ఆ ఇద్దరిలో పెద్ద వ్యక్తి ఎవరు, ఇలాంటిది. ముందుగా ఇల్ము, జ్ఞానం, ఖురాన్ ఎవరికి ఎక్కువ వస్తుంది, దాని తర్వాత ఖురాన్ హదీసులు ఎవరికి ఎక్కువ వస్తాయి, దాని తర్వాత ఇద్దరికి సమానంగా ఉంటే ఆ ఇద్దరిలో పెద్ద వయసు వాళ్ళు ఎవరు, ఇలా స్టెప్ బై స్టెప్ ఇటువంటి కొన్ని విషయాలు మనం చూసి అటువంటి వారిని ఇమామత్గా పెట్టుకోవాలన్నమాట. ఇకపోతే తండ్రి కొడుకు చేస్తే ఈ విధంగా, ఇక తండ్రి మరియు ఒకరికంటే ఎక్కువ మంది పురుషులు ఉంటే ఇలా ముందు తండ్రి ఉండి దాని తర్వాత వెనక వైపుకి ఇలా నిలబడాలన్నమాట. రెండవ బాక్స్లో చూపిస్తున్నట్టు తండ్రి మొదట్లో అతని వెనక వరుసగా ఇతరులతో ప్రార్థన నడిపిస్తారు. ఇక మూడో బాక్స్లో చూడవచ్చు, భర్త మరియు భార్య ఉంటే కనుక భర్త ముందు, భార్య మాత్రం పక్కకు ఉండొద్దు, వెనక ఉండాలి. భర్త ప్రార్థనకు నాయకత్వం వహిస్తాడు, భార్య వెనుక ఒక వరుసలో ఉంటుంది. భర్త ఇకామత్ కూడా ఆయన ఇచ్చుకుంటాడు. ఇకపోతే భర్త, భార్య, ఒక పురుషుడు ఉన్నప్పుడు ఆ యొక్క భర్త పక్కనే లేదా తండ్రి